హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ విప్లవశ్రీ. ఇది మీడియా కథనాల ఆధారంగా మాట్లాడుతున్నటువంటి అంశం విశాఖపట్నం జిల్లా సింహాచలం సమీపంలో ఉంటుంది శ్రీనివాసనగర్. అక్కడి దగ్గరలో ఉందో ప్రభుత్వ పాఠశాల. అందులో 3 ఏళ్లుగా చదువుతున్నాడు ఒక పిల్లాడు. 8వ తరగతి చదువుతున్న అతని వయసు 12 సంవత్సరాలు. తండ్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అతనికి ఒక చెల్లెలుంది. పేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళవి. ఎలా అలవాటయ్యాయో తెలీదు. స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు అలవాటైపోయాయి. థ్రిల్, మత్తు, ఆనందం, తొందరగా పెద్దవాడిని అయిపోవాలన్న ఆత్రం, అందరిలోకి తను ప్రత్యేకం కావాలన్న ఊహ, ఇవన్నీ కలిసి ఆ పిల్లాన్ని మత్తు పదార్థాలకు బానిసం చేశాయి. అవి లేకపోతే బ్రతకలేని స్థితికి తెచ్చాయి. విషయం ముందుగా టీచర్లకు తెలిసి ఇంట్లో వాళ్ళకు చెప్పారు. తండ్రి మందలించాడు, తల్లి బుజ్జగించింది. కొన్నాళ్ళు మామూలే. ఆ తర్వాత పరిస్థితి మామూలే. ఇలా లాభం లేదని కొడుకును స్కూల్ మాన్పించేశారు. కొన్నాళ్ళు తన వెంటే ఉండమన్నారు తండ్రి. అలాగైనా కొడుకు ఆ అలవాటు నుంచి బయటపడతాడన్న ఆశ ఆయనది. గత బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనికెళ్లారు. తను ఇంటి దగ్గరే ఉంటానని చెప్పి ఆ పిల్లాడు ఉండిపోయాడు. పనులు చేసుకుని తల్లి ఇంటికొచ్చి చూసేసరికి కొడుకు ఫ్యాన్కు వేలాడుతూ ఉన్నాడు. ఓ తల్లికి అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? వెంటనే భర్తకు ఫోన్ చేసి పిలిచింది. అందరూ వచ్చి చూస్తే అప్పటికే ఆ పిల్లాడు మరణించాడు. 12 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. స్కూల్లో ఫ్రెండ్సే తన కొడుక్కి మత్తు పదార్థాలు అలవాటు చేశారని తండ్రి అంటున్నాడు. ఈ విషయాన్ని టీచర్లు సరిగ్గా పట్టించుకోలేదనేది అతని ఆవేదన. మత్తులో మునిగి తేలే పిల్లలు టీచర్లు చెప్తే వింటారా? గట్టిగా మాట్లాడితే ఓ బండ నెత్తిన వేసి హత్య చేస్తారనేది టీచర్ల భయం. పోలీసులు పట్టించుకోలేదని స్థానికుల వాదన. వాళ్ళది ధృతరాష్ట్ర అంశం. కొన్ని కనిపించవు, కనిపించినా కనిపించనట్టే ఉంటారు. ఆ స్కూల్లో ఇంకా కొందరు పిల్లలు మత్తుకు బానిసయ్యారని, కొందరు వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసి అమ్మిస్తున్నారని అంటున్నారు. జైల్లోనే మత్తు పదార్థాలు దొరుకుతున్న రాష్ట్రంలో అవి స్కూళ్ళ దాకా చేరటం పెద్ద వింతేం కాదు. పైగా డ్రగ్స్ అమ్మాలనుకునే వారికి 12 నుంచి 18 వయస్సులోని వాళ్ళే తొలి టార్గెట్ అవుతారు. ముందుగా వారికి అలవాటు చేసి వారు మత్తులో మునిగాక వారి చేత వాటిని రవాణా చేయిస్తుంటారు. పోలీసుల రికార్డుల్లో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. జువైనల్ హోమ్లలో ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళంతా ఆ కేసుల్లో చిక్కుకున్న వాళ్ళే. ఒక్కసారి డ్రగ్స్ కేసులో చిక్కిపోతే దాని నుంచి బయటపడటం చాలా కష్టమైన వ్యవహారం. అందున రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇక అంతే సంగతి. మీ పిల్లలు ఇప్పుడు జాగ్రత్తగానే ఉండొచ్చు, కానీ రోజులన్నీ ఒక్కలాంటివి కాదు. ఏ అలవాటు ఎక్కడి నుంచి చొరబడుతుందో చెప్పలేం. ఏ స్నేహాలు ఎటువైపుకు తీసుకెళ్తాయో గుర్తించలేం. కాబట్టి ముందస్తు చర్యలే మేలు. అన్నీ జరిగాక వేదన రోదన తప్ప ఏమి మిగలవు. మీ పిల్లల మీద ఓ కన్నేసి ఉంచండి. మీ పిల్లలతో ముందు మీరు స్నేహితులుగా ప్రవర్తించండి. వాళ్ళకి మీరు స్నేహితులైనప్పుడు మాత్రమే వాళ్ళు బయటి వ్యక్తుల నుంచి ఇట్లాంటి మత్తు పదార్థాలకు కానీ దుర్వ్యసనాలకు కానీ వాళ్ళు బానిసలు అవ్వకుండా మీరు మీ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు.